నేను మీ జాడి లక్ష్మణ్. ఏదైతే ఎక్కడ చూసినా మాలా మాదిగా పోరాటం మాత్రం ఏమాత్రం ఆగట్లేదు. మరి ఈ రోజు ఏదైతే జరిగిందో హైదరాబాద్ లో మాలల సీఏ గర్జన, మరి దానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాలా మానడు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఏపీ అధ్యక్షుడైనటువంటి అన్నవరం గారు ఉన్నారు. అన్న జై భీమ్. కిషోర్ గారు కదా అన్న, జై భీమ్. ముందు జై భీమ్ అన్న, చెప్పండి అసలు ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి అసలు కారణం ఏంటి? ఏదైతే ఈ ఉభయ రాష్ట్రాల్లో అంబేద్కర్ వాదులైన మాలలు ఉన్నారో, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను కాలు రాసే క్రమంలో మందకృష్ణ మాదిగ అనేటువంటి మనువాది 30 సంవత్సరాల నుంచి మాలల మీద విషం చిమ్మి కక్కి సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారిన వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఇది తీసుకురావటం, దాంతోపాటు ఉద్యోగస్తుల పిల్లలకి రిజర్వేషన్ లేని ప్రక్రియ ఏదైతే క్రిమిలేయర్ ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు తెలంగాణలో నేల ఈనిందా లేకపోతే ఆకాశం చిల్లులు పడిందా అన్న క్రమంలో మాలల ప్రపంచం చూపించినటువంటి దీనికి నాయకత్వం వహించినటువంటి వివేక్ గారు, నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీటింగ్ ని, ఈ జన సందోహాన్ని, జన సముద్రాన్ని చూసిన తర్వాత వర్గీకరణ ఎందుకు చేయాలి అనేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వాలు పడే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఈ మీటింగ్ ఓ రకంగా ప్రభుత్వానికి ఒక మేల్కొలుపు. ఎవరైతే వర్గీకరణ కోరుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక బుద్ధి జ్ఞానం ఇచ్చే క్రమంలో, తెచ్చే క్రమంలో మీటింగ్ కండక్ట్ చేశారు. ఈ మీటింగ్ ని కండక్ట్ చేసిన ప్రతి మాల సోదరుడికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఇంకో విషయం అన్న, ఏదైతే ఉందో మన సుఖరామ్ నరసయ్య గారు పాడిన పాట కావచ్చు, ఏదైతే మాలను దోచుకుంటున్నారు, మా కంచాన్ని గుంజుకుంటున్నారని పాడుతున్నారు ఒక రైటర్, ప్రజాగాయకుడిగా. దీనిపై మీ అభిప్రాయం ఏంది? వాళ్ళకు ఉన్నటువంటి కులపిచ్చిని పాటల రూపంలో బయటేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1950లో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో, ఉమ్మడి రిజర్వేషన్స్, అవి అన్నీ కష్టపడి చదువుకుంటే వాటిని ఉపయోగించుకుంటారు. కానీ రిజర్వేషన్లు అన్నాయి మాసం మొక్కలు కాదు, దోచుకుని తినడానికి, అవి ఏమన్నా డబ్బులు కాదు లాక్కోవడానికి, పీకోవడానికి. ఎడ్యుకేషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఈజ్ పవర్ఫుల్ వెపన్. అత్యంత పదునైన ఆయుధం విద్య. ఆ విద్యని ఎవరు చదువుకుంటే వాడు ఉద్యోగాలు తీసుకుంటారే కానీ ఇది మాలలే దోచుకోవటం అన్నది అసత్య ప్రచారం, మాలల మీద విషయం చిమ్మటం. మొన్న ప్రొఫెసర్ కాసిం గారు చెప్పారు, మాలల అభివృద్ధికి రెండు కారణాలు. ఒక కారణం ఏంటంటే వాళ్ళకి కులవృత్తి లేదు, రెండోది క్రైస్తవ మిషనరీ దగ్గర వాళ్ళు పనిచేశారు. క్రైస్తవ మిషనరీ దగ్గర మేము పనిచేయటం వల్ల మేము వాళ్ళ దగ్గర కొంత మేనరిజం నేర్చుకున్నాం, చదువు నేర్చుకున్నాం, సంస్కారం నేర్చుకున్నాం, కల్చర్ నేర్చుకున్నాం. మేము మా కులవృత్తి లేని కారణంగా మేము విద్యనే కులవృత్తిగా చేసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని అందుకుని చదువుకుని మేము డెవలప్ అయ్యాం, ఖచ్చితంగా అయ్యామని చెప్తాం. కానీ మేము ఎవరి దగ్గర దోచుకోలేదు, దోచుకున్నారు, పీక్కున్నారు, తిన్నారనేటువంటి ఇటువంటి కుట్రపూరిత మాటలకి ఈ రోజు మాలల సమాధానం చెప్పారు ఇక్కడ గ్రౌండ్స్ లో. అదే కాకుండా మందకృష్ణ గారు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రపంచం మొత్తం స్వాగతించి ఆయనకు గౌరవిస్తుంటే ఈయన మాత్రం అనుచిత వ్యాఖ్యలపై మనం దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అతను బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కలిసిన మనువాది. ఆ మనువాది మాటలు మేము అసలు పెద్దగా పట్టించుకోవట్లేదు. అసలు మందకృష్ణ అనేటువంటి వ్యక్తి పేరు మా నోట ఉచ్చరించడమే మేము అతి భయంకరమైన పాపం చేసినట్టుగా మేము బాధపడతా ఉంటాం. అటువంటి సమయంలో మీరు పదే మందకృష్ణ అని మాతో మరొకసారి పాపం మాత్రం చేయించబోతుంది. సార్, ఫైనల్ గా ఎందుకోసం అంటే మాలా మానాడు ఈ హైదరాబాద్ లో తెలంగాణలో జరిగిన ఏదైతే మాల సీఏ గర్జనకి ఏపీ నుంచి మాలా మానాడు అధ్యక్షుడు అనేటువంటి మీరు గారు వచ్చారు. మరి తెలంగాణ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ గారు అసలు ఎందుకు రాలేదని చెప్పొచ్చు? అతను ఆయనే ఏమన్నా సమస్య ఉందేమో. అద్దంకి దయాకర్ గారు మంచి నాయకుడు, ఆయన రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాడు. ఎదిగినా కూడా మాలలకు ఉపయోగపడే ఆయన వైపే ఇప్పుడు చూపు. ఖచ్చితంగా ఆయన ఎక్కడుండి ఆయన ఆత్మ మాత్రం మీటింగ్ దగ్గరే ఉండిద్ది. ఆయన మంచి మనిషి, మనల్ని మనము ఆయన ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పొజిషన్ లో ఉంటాడు. జాతికి ఉపయోగపడే మనిషి అద్దంకి దయాకర్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం, అందరికీ జై భీమ్, జై మాల. నా పేరు ఉత్తమ్ సుమన్, గ్రేటర్ హైదరాబాద్ మాలలు చేసి చైర్మన్ ని. ఈ రోజు ఏదైతే మాలలు లేరు అని ఎన్నోసార్లు అన్న కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేరు తీసుకుంటే అది మాలకే పాపం చుట్టుకుంటది. ఇప్పుడు అన్నవరపు కిషోర్ అన్న గారు చెప్పినట్లు నేను అనేది ఏంటంటే హైదరాబాద్ లో మాలలే ఉన్నారు. ఇంత పెద్ద సభ జరిగింది, దాదాపు 20 లక్షల పైచిలకు సభ ఇది ఉన్నాయి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మాల సోదరునికి కూడా మేము కృతజ్ఞతలు
వాళ్ళ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా మాల కుటుంబం సభ్యులకు అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటాం. ఎందుకంటే లేరు లేరు అని ఎన్ని రోజులు అన్నారు, ఈ రోజు ఏందో చూపించినాం. మేము మాలల దేవుళ్ళకి వస్తే వాళ్ళ అంతమని చెప్పి చెప్పుకుంటాం. అంటే ఈ జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ మీరేమంటారంటే మాలల సత్తా చూపిస్తానని చెప్తున్నారు, బయట ఏమంటున్నారంటే మాలా మాదిగల ఇది చిచ్చు చూసి ఇద్దరిది ధర్నాలు చూసి ఏదైతే ఇద్దరి పోరాటాలు చూసి అగ్రవర్ణాలు మాత్రం ఒక టీవీ సీరియల్ చూస్తున్నారు సార్. అగ్రవర్ణాలు వేరే కాస్ట్లకు ఇది ఒక టీవీ సీరియల్ కాదన్న, ఇది మా మధ్యలో ఏంటంటే ఒక చిచ్చు పెట్టింది ఇది బీజేపీ ప్రభుత్వం. దీనికి సమాధానం చెప్పు సమాధానం మేము ఈరోజు సభతోటి ద్వారా చెప్పినాం. ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టింది ఎవరు, అన్నదమ్ముల మధ్యలో కొట్లాట పెట్టింది ఎవరు, బీజేపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంకి ఈ రోజు చిత్తశుద్ధి అయిన ఇట్లాంటి సభ పెట్టి చూపించాలని చెప్పి మేము అనుకున్నాము. మా సభ ద్వారా తెలియజేసింది ఏంటంటే మా అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టొద్దు, మేము ఎన్ని రోజులు ఉన్నా కూడా మేము కలిసిమెలిసి ఉండాలి అనేసి అనుకున్నాం. కానీ మీ రాజకీయ ఒత్తిడి దిక్కెళ్ళి మీరు చేసిన ఈ ఏదైతే ప్రభాగండ ఉన్నదో ఈ రోజు మీరు ఏదైతే పెట్టారో అనాలిసిస్ పెట్టి చేయమని చెప్పారు, ఏబిసిడి వర్గీకరణ ఏదైతే చేయమన్నారో ఆ వర్గీకరణ ఎట్లా చేస్తారు ఏందనేది ఇప్పుడు మీరు సభ చూసినాకనైనా మీరు ఆలోచించి స్టెప్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే ఈ రోజు జరుగుతున్నదో మాలల సీఎం గర్జన హైదరాబాద్ కు చాలా మంది ఇక్కడ మహిళలు వచ్చారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుంటాం ఎలా విజయవంతం చేసుకున్నారు. ఒకసారి అమ్మ నమస్తే. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే అన్న. ఆ పేరేంటన్నా? దోసల ఉపేంద్ర. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం. గంభీరపేట మండలం. ఎట్లుందన్న, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఈ గర్జనతో? ఏమన్నా మీకు అంటే బెనిఫిట్ ఉందా? గత 15 రోజుల నుంచి మన రాజకీయ నాయకులు, మన ఓన్లీ మాల సోదరులు, ప్రజాప్రతినిధులు ఒక కేవలం 2 వారాల వ్యవధిలోనే 15 రోజుల వ్యవధిలోనే 30 లక్షల మందిని కూడగట్టి మన మాలల సత్తా చూపించి సర్కార్కు తగిన గుణపాఠం చెప్పాలి అనే ఉద్దేశంతో ఒక పిలుపు మేరకు ఇంతమంది పోగు చేయడం నిజంగా గర్వించదగ్గ విషయము. ఎవరి గ్రామంలో వాళ్ళు సొంత కులంలో డబ్బులు తీసుకొని ఎవరిని కూడా సహాయం అడగకుండా తమ వంతు కృషితో వాళ్ళే స్వయాన భోజనం చేసుకొని ఇంటింటికి 500 రూపాయలు జమ చేసుకుంటూ ఎవరైతే రాని పక్షంలో ఉంటారో వాళ్ళ కుల బహిష్కరణ చేస్తామని తమకు తామే శిక్ష విధించి ఈ యొక్క డిసెంబర్ 1న జరిగే ఈ యొక్క పెరేడ్ గ్రౌండ్ లో జరిగే సభను విజయవంతం చేయాలని తమ సొంతంగా మేము ప్రతి ఒక్క మనిషి కూడా రూపాయి పోగు చేసుకొని ఈ రోజు వచ్చి ఈ యొక్క విజయవంతం చేసిన ప్రతి నా మాల సోదరునికి కూడా నేను జైభీం తెలుస్తూ ఈ వచ్చిన మందితో కూడా ఈ యొక్క రాష్ట్రానికి కానీ కేంద్రానికి కూడా దిమ్మ తిరిగే సమాధానం చెప్పినని వారి పాదాభివందనం చేస్తా ఉంటున్నాను. జై భీమ్, జై భారత్, జై పూలే. అమ్మ నమస్తే. దోసల చంద్రం, రాయన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుని. ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఆగస్టు 1 నాడు తీర్పు ఇచ్చిందో మందకృష్ణ మాదిగా ఒక బీజేపీ ప్రభుత్వానికి అమ్ముడుపోయినటువంటి చరిత్ర ఒకటే గుర్తుంచుకో. మందకృష్ణ మాలల పైన విషం చల్లుతున్నావు ఒకటే ఉంచుకో. ఏబీసీ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితుల మందు ఒక తాటి మీకు రమ్మని చెప్పింది, కానీ నువ్వు ఏబీసీ వర్గీకరణ పేరుతోటి విడగొడుతున్నావు. మందకృష్ణ మాలమంతా ఏకతాటి మీకు వచ్చినాం. మా సత్తా ఏందో హైదరాబాద్ నడి ఒడ్డున మేము చూపించినాము. ఈ రోజు మా యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకున్న రోజు ఈ యొక్క సభ అందరినీ ఐక్యమత్యం చేసినటువంటి వివేక్ వెంకట స్వామి గారికి కూడా మానవ చప్ప ఏందో చాటే విధంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా కనిపు కలిగే విధంగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మానవులను చిన్నచూపు చూడొద్దనే ఉద్దేశంతో మానవ సత్తా ఏందో ఈ యొక్క తెలియజేసినటువంటి చరిత్ర మానవులు, ఉద్యమకారులు మానవుల యొక్క ఆత్మ గౌరవము అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ మా యొక్క మానవతోటి ఆడుకుంటున్నావు. రానున్న రోజుల్లో నీ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని కూడా భూస్థాపన చేస్తామని తెలంగాణ మానవ పక్షాన రాయన్న జిల్లా పక్షంగా డిమాండ్ చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. అదే కాకుండా మానవుల్ని రెచ్చగొడుతూ ఈ రోజు సుఖారాం నరస పాడిన పాటపై మీ అభిప్రాయం ఏంటి? చుక్కారాం నరసయ్య గారు మాదిగ జాతి బిడ్డ. మీరు చెప్పండి. చుక్కారాం నరసయ్య గారు మాదిగ జాతి బిడ్డ. మాలలను రెచ్చగొడుతుండో మాలల ఆత్మగౌరవాన్ని రెచ్చగొడుతూ మేము ఊరుకోము. మేము మీరు గతంలో కూడా సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పు చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
వర్గీకరణ అయింది. మళ్ళా ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ మళ్ళా ఏబిసిడి వర్గీకరణ ఒక నినాదంతో ముందుకు వస్తారు. కానీ మీరు మా మాదిగలను రెచ్చగొడితే మేము ఊరుకోము, మీ మాదిగలను అణచివేతకు కూడా మేము గురి చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్కారం అండి. పేరేంటి? శివ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాగర్ కర్నూలు అచ్చంపేట నియోజకవర్గం. నాగర్ కర్నూలు. అంటే ఏంటి ఈ సభ పెట్టుకోవడానికి అసలైన కారణం ఏంటి? ఈ సభ యొక్క ముఖ్య లక్షణం ఏంటన్నా అంటే మాలల అణచివేత, ఎస్సీల మాకే రిజర్వేషన్ కావాలని ఎస్సీ యొక్క ఉపకులాలు మాలలను ఎస్పెషల్ గా కించపరిచేలా మనువాదుల తోడుతోటి ఎస్సీ అయినటువంటి మందకృష్ణ మాదిగ గాని, చుక్క రామయ్య గాని, మిగతా వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో మనువాదుల మాటలు పట్టుకొని బీజేపీ ఆర్ఎస్ కార్యకర్తల ముసుగులు మాలను ఎస్సీ రిజర్వేషన్లు మాకే సొంతం అంటూ విర్రవీగుతున్నారు. అందుకే హైదరాబాద్, యావత్ తెలంగాణ, యావత్ భారతదేశం మాలల మహాగర్జన ఇంత ఉద్వేగంగా జరిగిందన్నమాట. ఇంకా ఇట్లాంటి ఏమైనా చేయాలనుకున్నా కానీ మాలలు ఏ ఒక్కరు సహించరు. అందరూ సిద్ధంగా ఉన్నారు. మాలలు అందరూ సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ కార్యకర్తలు బొందబెట్టడానికి మాలలు రెడీగా ఉన్నారని నేను టీవీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా సుఖారాం బెర్సా ఏదైతే పాట పాడారో మనం చూస్తున్న మాలలు దోచుకున్నారు, మా కంచాలను గుంజుకుంటున్నారు అని ఒక పాట తీశారు. ఎంతవరకు యాక్చువల్ ఇప్పుడు భారత రాజ్యాంగం ఉందన్న, భారత రాజ్యాంగం అందరికి సమాన హక్కులు అని చెప్పింది. వాళ్ళ ఒక్కరికి నష్టం ఎట్లా జరిగింది? సుఖరామయ్య సార్ వాళ్ళకి ఎట్లా జరిగింది? వీళ్ళకు మందకృష్ణ మాదిగ తదుపరి వాళ్ళు అయితే ఎవరున్నారు? ఎస్సీల 59 కులాలు ఉపకులాలు ఉంటాయన్న. 59 ఉపకులాలలో ఒక మాదిగలకే ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు ఆడుతున్నా మరి ఏంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఏ రకంగా అన్న, ఏ రకంగా రాజకీయంగా వాళ్ళే ముందున్నారు. దాదాపుగా అయితే మనం చూస్తున్నాం ప్రతి ఒక్క ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో రిజర్వేషన్లు వాళ్ళే దాదాపు ఎక్కువ ఉన్నారు. తిప్పి కొడితే హైదరాబాద్ మన తెలంగాణలో ఏమో 2-3 మాలలు ఉన్నారు. 59 కులాలు ఎటుపోయినా అన్న, వాళ్ళొక్కరికి అన్యాయం ఎట్లా జరిగింది? రాజకీయం 100% అన్న, 100% బీజేపీ ముసుగులో ఉన్న ఎస్సీ మా సోదరులు వాళ్ళంతా బీజేపీ ముసుగులు ఆర్ఎస్ కార్యకర్తల వెనుక వాళ్ళు నడిపిస్తున్న తతంగమే ఇది. దానికి ఈ మాల మహాగర్జన నుండి ఇప్పుడు బుద్ధి చెప్పినట్టు ఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీజేపీకి కానీ చెప్పుతో కొట్టిన ఈ మహాగర్జన ఉప్పెనలా ఎగిసిపడిందన్న అందరు చూసుంటారు ఇట్లా ఎంతవరకు జరిగింది అనేది. ఫైనల్ గా మీ తరపు నుంచి, ఈ సభ తరపు నుంచి ఏం చేస్తుంది? ఎస్సీలలో 59 ఉపకులాలలో ఏ ఒక్కటి విరిపోదన్న. 100% ఇది భారత రాజ్యాంగం ఉంది. మేబీ అట్లయితే కాదు, మాలలు అతి తక్కువ అని మాట్లాడుతున్నారు. ఈ రోజు చూసుంటారు కదన్నా, ఒకసారి మీ ఛానల్ ద్వారా చూపించండి ఒకటి. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే అన్న. తెలంగాణ ఏం లేదు, ఈ ఏబిసిడీల వర్గీకరణ అనేది ఒక నాటకం. 30 ఏళ్ళు కాదు, స్వతంత్రం వచ్చి భారతదేశం స్వతంత్రం వచ్చి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి రాజ్యాంగం అమలు కానించి మన శాతం ఎంత 59 కులాలకు 15% రిజర్వేషన్ ఇచ్చింది. 15% రిజర్వేషన్ ని దాని ప్రకారం జనాభా పెరిగాము. జనాభా పెరిగిన ప్రాతిపదికన మీరు ఏం చేయాలి? రిజర్వేషన్ శాతం పెంచలేదు. దానివల్ల ఏమవుతుందంటే డిస్ప్యూట్, వాళ్ళు పెరిగారు, మీ మీద ఐఏఎస్ ఉన్నారు, మీరు మంది ఏంటంటే మినిస్టర్లు ఉన్నారు అని కొట్టుకు చేస్తున్నారు. మీ యొక్క శాతాన్ని, వీళ్ళ శాతం పెరిగింది, జనాభా శాతం, దానికి తగ్గట్టు రిజర్వేషన్ శాతం పెరగలేదు. దానివల్ల ఈ కొట్లాట, దానివల్ల ఈ ఏబిసిడీలు, ఈ వర్గీకరణ ఆర్టికల్ 341 ప్రకారం అసలు విభజించడానికి లేదు రాజ్యాంగం ప్రకారం. ఆఫ్టర్ దట్ ప్రతి ఓడు అన్ని క్యాస్ట్లకి సమానంగా హక్కులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు అందరూ ఎవరు బాగా చదివితే వాళ్ళు ముందుకు వెళ్తారు పరుగు పందెంలో. అంతే తప్ప నేను వెనకబడిపోయానంటే ఇంకట్లా సాధ్యమా? నువ్వు చదువు, పోరాడు, రెడీ, సమీకరించి, అది చెప్పేది అంబేద్కర్ చెప్పేది. ఇప్పుడు ప్రైవేటీకరణ అయిపోతుంది. రైల్వేలు ప్రైవేటీకరణ చేస్తున్నాడు, విమానాలు చేస్తున్నాడు, అదే అది తప్పుడు వాదాన్ని మనువాదులు అనబడే ఈ యొక్క జాతి అందరూ కూడా
తప్పుడు ప్రచారం చేసి వీళ్ళని డైవర్ట్ చేశారు. ఇంతవరకు ఏ మాల మహానాడైనా ఇంత సభ జరిగిందా? కారణం ఈ వీళ్ళు కావాలని వీళ్ళకి గోక్కుంటున్నారు. ఈ గోకుడు ఎంతవరకు వెళ్తా తెలుసా? ఇది చినికి స్టార్ట్ అవుతుంది, చూస్తా ఉండమనండి. ఇది సుప్రీంకోర్టు కాదు కదా, ఇంకోటి కూడా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అమలు చేసి 341 పిరికే హక్కు పెరికే హక్కు ఎవ్వరికీ లేదు. ఒకటి పార్లమెంట్కే ఉంది. ఆ పార్లమెంట్ ఈ మాలలకు కాదు 59 కులాలకు సమానంగా ఉంది. నువ్వు ఒక్కడికే రాయలేదు కదా, 50% ఎమ్మెల్యేలు అక్కడ మద్దతు ఇవ్వాలి. అంతే కదా. 3/4 మెజార్టీ ఉంటేనే నువ్వు అక్కడ చేయాలి. నువ్వేదో దొడ్డారిని అక్కడ రాజ్యాంగం నువ్వు పంజాబ్ లో చేసింది. పంజాబ్ అనుసరించి ఇక్కడ మందకృష్ణ యొక్క గొప్పతనం కాదు. ఆల్రెడీ పంజాబ్ లో కొంత ఎంసీడీ జరిగినాయి. ఆ వాదనని దీన్ని యాడ్ చేస్తూ ఇచ్చారు సుప్రీంకోర్టు డిసిషన్. అది అంతేగాని నువ్వు ఒక్కడే సాధించావని నువ్వు ఒక్కడో డబ్బు కొట్టుకోవడం కాదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మాదిగా సమాజంలో చాలా మంది మాయావతి గారు వాళ్ళే ఒప్పుకోలేదు కదా. ఉదాహరణ ఇక్కడ ఐక్యత దళిత రాజ్యం కావాలి. ఉత్తరప్రదేశ్ లో రాజ్యాధికారం చేపట్టింది. అన్ని రాష్ట్రాల్లో రాజ్యాధికారం చేపట్టే విధంగా వెళ్ళే టైంలో ఇంకో విషయం చెప్పాలంటే మాదిగ సమాజంలో ఒక్కరే సీఎం, 7 సీఎం ఉన్నారు. మాల సమాజంలో ఒక్కరే సీఎం ఉన్నారు. గతంలో ఇప్పుడు ఈ వెంకటస్వామి గారు ఉన్నారు. గుడిసిల వెంకటస్వామికి పేరు ఎందుకు వచ్చింది? అక్కడ అప్పుడు మాలా మాదిగానే డిఫరెన్స్ లేదు, అందరూ సమానం. ఎవరైనా ఇప్పుడు మ్యారేజెస్ లో కూడా అందరూ ఈ కులం ఆ కులం చేసుకుంటారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మాలలు వేరైపోయారు, ఇక్కడ మాదిగలు వేరైపోయారు, బైబిల్ పెట్టుకున్న వాళ్ళు కూడా. అంటే వీళ్ళ యొక్క డిస్ప్యూట్ ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే పుట్టి పెట్టి కూడా వీళ్ళ ఉగ్గుతాలతో పోసేస్తున్నారు. ఏబిసిడీలు ఉన్నారు అని మేము చెప్పేది ఏంటంటే ఈ యొక్క సుప్రీంకోర్టు డిసిషన్ అనేది అడ్డదారిలో వచ్చినటువంటి డిసిషన్. సార్ ఒక ఆయన చెప్పినట్టు ఇది మోడీ ప్రభుత్వం ద్వారా ఇండైరెక్ట్ గా మొత్తం సమాజం ఆట వల్ల వచ్చింది. నీకు ఇక్కడ మందకృష్ణ ఎప్పుడైతే కౌగిలించుకున్నాడో అక్కడి నుంచే సినిమా స్టార్ట్ అయింది. అర్థమైందా? అక్కడి నుంచే సినిమా స్టార్ట్ అయ్యి ఈ రకంగా తీసుకొస్తున్నారు. యాక్చువల్ గా అందరం మాదిగులు అందరం మాలలో ఏమి ఏం కట్టలేదు రాజకీయ. ఎవరికి ఉండే పరిస్థితి వాళ్ళని ఎవరు చదువుకున్నారు. ఎవరు బాగా చదువుకుంటే వాడికి ఉద్యోగం. ఇప్పుడు నువ్వు మాల కులం మాది కులం నువ్వు అయ్యో మరి నీ కింద ఉన్న ఉపకులాలు ఏమైపోతారు? రేపు వాళ్ళు పోరాడతారు కదా, మాకు వాళ్ళు తినేస్తున్నారు, మాకు ఇవ్వండి అగ్గ కట్ చేసుకుంటా పోతాయా ఏబిసిడీలు? ఇది మాల కులం ఇది మాది కులం మీరు తినేస్తున్నారు ఇద్దరు. మరి 15% మీరే తినేస్తే మరి మేమేమైపోతామని 59లో ఉన్న మిగతా కులాలు ఏమవుతారు? మాకు కూడా విభజన చేయండి అడగాల. విభజన ఎలా పోతుంది? కొట్టుకుంటా పోతారా ముక్కలుగాను? దట్ ఈస్ నాట్ రాంగ్. బయట అయితే మాకు పబ్లిక్ టాక్ వెళ్తున్నా మాల మాది కానీ 2 ధర్నాలు వినండి, 2 ధర్నాలు చూసి అగ్రకుర్ణాలు మాత్రం ఎంజాయ్ ఒక టీవీ సీరియల్ లాగా చూస్తారు. బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించు బ్రిటిష్ వాళ్ళు అంతే కదా, బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నారు. అది ఎంతవరకు వెళ్తుంది? రేపు వద్దని మళ్ళీ ఇద్దరు రకమై ఈ రాజ్యాన్ని పరిపాలించే రోజు వస్తుంది ఒక రోజు ఖచ్చితంగా. ఇప్పుడు ప్రైవేటీకరణలో కూడా రిజర్వేషన్ అమలు పరచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ పెడతాం, సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాం, ఇంకొకటి పెడతాం. ఏం పెట్టినా యూఆర్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. నువ్వు ఇందులో ఇంత పర్సెంట్ ఎస్సీలకి ఇవ్వండి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ లో దట్ ఈజ్ మన మిక్స్డ్ ఎకానమీ. ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్ దట్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. దీంట్లో నువ్వు పబ్లిక్ సెక్టర్ గా పోతున్నావు. మోడీ అవనండి. నేను ఆంధ్ర నుంచి వచ్చాను. అంచేత ఇది సామాజిక దృష్ట్యా సామాజిక కోణాలతో పాటు రాజ్యపరంగా చూడాలి. ఉత్తరాంధ్రలో మీకున్న ప్రతి హక్కుల్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు. ఒక్క స్టేట్ లోనే యాక్సెప్ట్ చేస్తున్నావు అన్న. నువ్వు ఈ స్టేట్ లో ఇంకోటి సార్ క్రిమిలేయర్ అని ఒకటి ఉంది. అది ఇంకా డేంజర్ అనేది వాళ్ళకి తెలుస్తలేదు. క్రిమిలేయర్ అనే వర్డ్ అది మీనింగ్ మా మిత్రులకు మాది సోదరులకు మిత్రులకు అందరికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ క్రిమిలేయర్ గురించి ఇంకొకసారి యూట్యూబ్ లో కానీ గూగుల్ లో కానీ వన్స్ మోర్ ఒకసారి సెర్చ్ చేసుకుంటే క్రిమిలేయర్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది అన్న. క్రిమిలేయర్ అనేది చాలా డేంజర్ అన్న. అది బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న జూట మాటలు అన్న, అది అబద్ధపు కుట్రలు అన్న ఇవన్నీ. నమస్తేనా, జై భీమ్. మందకృష్ణ మాది అన్నట్టు ఇప్పుడు కులాలు ఎన్నో మాలలకు ఎక్కువ దక్కుతుందని చెప్పి ఆయన ప్రతి ప్రోగ్రామ్ లో చెప్తున్నాడు. అది ఎప్పుడో లెక్కల ప్రకారం అన్న. ఇప్పుడు రీసెంట్ గా జరిగే లెక్కల ప్రకారం తీయండి, ఎవరి వాట వాళ్ళు తెలుసుకుంటే ఎంత పర్సెంటేజ్ తక్కువనే ఉందన్న. ఇప్పుడు ఆయన ఎప్పుడో లెక్కలు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ విధంగా ఈ లెక్కలు తీస్తే మాకు వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ తక్కువనే ఉంది, ఆ ప్రకారంగా జరగాలి. మాకే దక్కాలి, వాళ్ళకి దక్కాలి. ఆయన చెప్పినట్టు మాకు దక్కిన దగ్గర మేము పోరాడతాం అంటే మాకు దక్కేది దక్కిన దగ్గర మేము పోరాడతాం అన్న.
జయమాలనా. నా పేరు యాదగిరి. మాట్లాడదాం అన్న. జై భీమ్ అన్న. జయమాలన్న. జై భీమ్. చెప్పండి అన్న, ఏంటి ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి అసలు కారణం ఏంటి? అన్న, మేము ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ మా మాలలు తక్కువ ఉన్నారండి. కొన్ని రాజకీయ పార్టీలు అనేక కుట్రలు పన్నుతున్నాయి. మా మాలల సత్యంతో చూపాలన్నట్టుగా మేము 30 లక్షల మంది ఉన్నాం కదా, మేము ఇంకా మా హక్కులకు ఎందుకు వెనకాడుతున్నాం అనుకోని మా మాల పెద్దలు, మా మాల సోదరులందరూ, మా మాల ప్రజాప్రతినిధులు అందరం కలిసి మా మాలల సత్తా చూపడానికే ఈ రోజు ఈ వేదిక పెట్టడం, మాల సింహగర్జన పెట్టడం జరిగింది. ఇకనైనా ఏ పార్టీలున్నా కేంద్రమైన రాష్ట్రమైన పార్టీలు కన్ను తెరిచి మా మాలలను గుర్తించి మాకు సముచిత స్థానం కల్పించాలని, వర్గీకరణ వద్దనేప్పుడు ఇంతకు ముందే 1996-97లో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇకనైనా రాజకీయ లబ్ధి కోసం ఈ రాజకీయ పార్టీలు వాడుతున్న నాటకము, మా మాలలు ఎస్సీలు అంటే కలిసిమెలిసి ఉన్న మాల మాదిగలం ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే ఈ మాల మాదిగలను ఎస్సీ వర్గీకరణ చేసింది. కనుక అన్నా మేమేం తక్కువ కాదు, మా మాల జాతి ఇంకా మా కుల మంచిగా ఉన్నాయి, మేమే ఎక్కున్నాం, మా హక్కులు మేము కాపాడుకుంటాం, మాకు అంబేద్కర్ ఇచ్చినట్టు రాజ్యాంగ ఫలం కాబట్టి హక్కులు కాపాడుకుంటారని చెప్తున్నారన్న, మా హక్కులు దోచేసుకుంటున్నారని చెప్తున్నారు. మా హక్కులు దోచేసుకున్నారు కాబట్టి మేము హక్కులు ఎవరిని దోచేసుకోలే. ఆ రోజు మాల మధ్యలో కలిసి అన్నదమ్ములో కలిసి మెలిసి ఉన్నాం. ఎవరు చదువుకుంటే మా వాళ్ళు చదువుకుని అందరూ అన్నదమ్ములో ఉన్నాం. ఎవరు సత్తా వాళ్ళు చదువుకుంటేనే ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరి హక్కులు మేము దోచుకోలేదు. మేము మాలను కూడా మేము ఇప్పుడు మాదేంతో చూపించుకోవాలని కూడా ఇంతమందితోని, ఇప్పుడు 30 లక్షల మందితోని ఈ సభ పెట్టడం జరిగింది. ఫైనల్ గా ఈ సభ మాల మాదికలో జరుగుతున్న పోరాటం అని చెప్పొచ్చు అన్న. లేదన్న, మమ్మల్ని కొంతమంది ఇట్లా రాజకీయ పార్టీలు వాడుకున్నందుకే కానీ అవే కనిపిస్తాయి. రాజకీయ పార్టీలు లబ్ధి కోసం చేస్తున్నాయి కనుక మేము ఎవరికి హక్కులు గుంజుకోలేదు. ఆనాడు మహానుభావుడు మాకు దేవుడు అంటే అంబేద్కర్ అంటాడు, ఆయనే మాకు ఈ హక్కులు కల్పించిండు. అందరికి సమాన హక్కులు కల్పించి తప్ప కానీ ఎవరి హక్కులు మేము గుంజుకోవడం జరగలేదు. ఎక్కడి నుంచి వచ్చిందా అన్న? మాది అమరాబాద్ మండలం, అచ్చంపేట కాన్స్టిట్యున్సీ, పదరా గ్రామం. అన్న, ఇకనైనా ఈ రాజకీయ పార్టీలు కళ్ళు తెరిచి మా మాలలను తక్కువ చేయకూడదని, మాకు కూడా సముచిత స్థానం కల్పించాలని, ఎప్పుడో కొట్టేసిన తీర్పుని కూడా వెలుగులోకి తేవడం సరికాదని నేను సూచిస్తున్నా. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. జై భీమ్. అన్న చెప్పండి, ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి అసలైన కారణం ఏంటంటే? అసలు కారణం ఏంటంటే 2004లో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనం 5 మంది ధర్మాసనంతో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ వర్గీకరణ చెల్లదని ఇచ్చిన తర్వాత మన మందకృష్ణకు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు వీళ్ళంతా ప్రోత్సహిస్తూ దీన్ని అడ్డగోలుగా దీన్ని అడ్డదారి తీసుకుపోవడం జరిగింది. దానికి మన జగజీవన్ రామ్ కూతురు ఆమె కూడా బాగా దాన్ని ఊదిపోగేసి ఎట్లయితే మనము ఎట్లా ఇల్లునైతే ఏ రకంగా చేస్తామో తర్వాత పొగ ఎట్లా లేపుతామో ఆ రకంగా చేస్తూ చంద్రబాబు నాయుడు మాత్రం రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా సాయం చేస్తూ ఈ దాకా తీసుకోవడం జరిగింది. అసలు మందకృష్ణ మంద ఎలియా ఆయన పేరు. అసలు యాక్చువల్ గా చూస్తే ఈ వర్గీకరణ అంశానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఓ పూటకో కులము, పూటకో మతం మార్చేటువంటి వ్యక్తి మంద ఎలియా. అసలు వాళ్ళ కోడలు కూడా వాళ్ళందరూ మాలలతో సంబంధం పెట్టుకుంటాడు, బయటికి వెళ్తే ఒక రకం ఇది చేస్తాడు. దానికి తోడు ఈ రోజు ఏమైందంటే మాలల లోపల లేనిపోని అపోహలు సృష్టించి ఈ మాలలు అంతా దోసుకున్నారు చేసారంటే, ఆ రోజులలో మాలలు చదువుకున్నారు, ఉద్యోగాలు సంపాదించారు. మాదిగ సమాజం చదువుకోలే కాబట్టి ఉద్యోగాలు లేవు. కాదన్నా, దోచుకున్నారని చెప్తున్నారు వాళ్ళు. దోచుకున్నారంటే ఇంట్లోకి వెళ్ళి ధనం దోచుకుంటే, పోతుంటే అడ్డదారి నిలబెట్టి ఆమె జేబులు చేసుకుంటే, మనం కొట్టి గుంజుకుంటే అని ఉన్నటువంటి ఆస్తిని మన పేరు రాసుకుంటే దోచుకుంటామంటారు. దోచుకునేటువంటి అర్థమే తెలియని మాట్లాడతాడు ఆయన. అతను అన్ఎడ్యుకేటెడ్, 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి వ్యక్తి. అది ఏ ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ ఉండదు. మాట్లాడితే మాటకు దోచుకుందా అంటారు, ఇది చేసింది అంటారు, ఏదేదో మాట్లాడతాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. అసలు మాల మాదిగలు అన్నదమ్ముల మధ్య కలుసున్న దాన్ని వీళ్ళు విడగొట్టడానికి కారణం చంద్రబాబు నాయుడు యొక్క వాళ్ళ పెదనాయన చిన్నాయన చేసినటువంటి తతంగం. ఆ రోజు ఎంత పెద్దగా ఇష్యూ జరిగిందంటే చెప్పడానికి లేదు. కారం చెడు చుండూరులో జరిగినటువంటి సంఘటనలకు మాదిగలు ఎదిరించి గట్టిగా పోరాటం చేయడం వల్ల ఆ రోజు వాళ్ళ పప్పులు ఉడకలేకపోయింది. ఇది రాజకీయంగా వీళ్ళను అణిచేయాలి. ఏ రకంగా అయితే వీళ్ళంతా కాంగ్రెస్ కు సపోర్ట్ ఇస్తుండ్రు, మన తెలుగుదేశానికి ఇస్తలేరని ఎన్టీ రామారావు కూడా ప్రయత్నం చేసిండు. నా చేతిలో లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది నేను చేయలేనని ఊకున్నాడు. ఊకున్న తర్వాత ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు అతను 98
టీవీలో ఏదో నాటకం చేసి దాని ఒక రిజర్వేషన్ తీసుకొచ్చి అడ్డగోలుగా అప్పుడు కేఆర్ నారాయణ ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి తీసుకొచ్చి దాన్ని 28,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన మాలలో యూనిటీ వచ్చి సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టు ఒక ధర్మాసనం ఆచరించి దాని ఒక జడ్జిమెంట్ తీసుకోవడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఈ వర్గీకరణ అనేది చెల్లదని చెప్పారు. తర్వాత దీని వెంకయ్య నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి అమిత్ షాకు లేనిపోయి నేర్పించి ఈ రకంగా చేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు తీర్పు న్యాయమైన తీర్పు కాదు. ఇది ఆర్టికల్ 341 అగనిస్ట్ ఉన్నటువంటిది. దీనికి ఏంటంటే ఏది చేసినా సుప్రీంకోర్టు మన రాజ్యాంగ పరంగా లోబడి ఉండాలి కానీ రాజ్యాంగ విరుద్ధంగా ఉండడానికి లేదు. ఇదేంటంటే వీళ్ళు ఒక ప్రధానమంత్రి ఇట్లా వీళ్ళు చేసినటువంటిది ఏదైతే సైకల మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చిండు. కానీ మాదిగలంతా ఏకం చేసి తెలంగాణలో రాజ్యాన్ని అధికారం చేసుకోనికి ప్లాన్ చేస్తున్నారు. అది కుదరది. ఇప్పుడు ఉన్న సీట్లు కూడా దెబ్బతినిపోతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాదు పోదు అదంతా ఉట్టి కథ. మాదిగలలో చిట్టు పెడుతున్నాడు. ఎప్పుడు ముంగట్టు ఉండడు. కొన్ని రోజులలో మాదిగలు ఏకమవుతారు. ఇదే చంద్రబాబు నాయుడు తరిమి కొడతారు. భారతీయ జనతా పార్టీ కూడా తరిమి కొడతారు. ఇదంతా మన ఒక రిజర్వేషన్ క్యాన్సిల్ చేయడానికి మన రాజాధికారం పోకుండా చేసేటువంటి నాటకం తప్ప ఇంకేం లేదు. అన్న నమస్తే. నమస్కారం. నా పేరేంటి? నా పేరు నరేష్. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎక్కడి నుంచి వచ్చారు? లింగాల్ మండల్ దారాం నుంచి వచ్చినాం. అచ్చంపేట నార్కల్ డిస్టిక్ అచ్చంపేట తాలూకా లింగాల్ మండల్. ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి అసలు కారణం ఏంటంటే ఏం చెప్తుంది? ఈ అబ్బాయి ఈ పేరేంటి? నా పేరు మల్లేష్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నాగర్ గారి నుంచి లింగాల మండలం అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చాను. ఈ సభ పెట్టుకునే ఉద్దేశం ఏంటంటే మాలలు మొత్తం దెబ్బతింటున్నారు, మొత్తం రిజర్వేషన్ మొత్తం దెబ్బతింటున్నారు, మాకేం లేదు అన్నట్టు మాట మందకృష్ణ గారు మాట్లాడుతున్నారు. గత ఎలక్షన్ ముందు, పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఇదే పరేడ్ గ్రౌండ్ లో జరిగినటువంటి మీటింగ్ ఏమైతే మోడీ గారు మాట ఇచ్చిపోయారో మన సుప్రీంకోర్టు 500 పే చేసేందుకు అదే రావడం జరిగింది. అంటే అలా చూసినా ఇందులో చూసినా మొత్తం వాళ్ళే మొత్తం తినేసి ఇట్లా కార్పొరేషన్ కానీ ఇట్లా దళిత బంధు కానీ అనేక సందర్భాలలో జాబ్ పర్పస్ కానీ ఇంకో విధంగా అనేక విధాలుగా అన్ని వాళ్ళే తినేసి మా మీద బట్టగాల్చి మీడియం జరిగింది మేము తినమని. కానీ మేము కూడా దారిద్ర్యం దిగునా ఉన్నాము. మేము కూడా పెద్దగా ఏం లేము. మాకన్నా ఎక్కువ అవకాశాలు పొందిన వాళ్ళు మనువాదుల పార్టీలో ఉండి మమ్మల్ని ఏమంటున్నారు అంటే మీరు మానవులు మొత్తం మనువాదులే అంటారు. ఉన్నది మనువాదులు ఎవరో ఇప్పుడు యావత్తు భారతదేశం మొత్తం తెలుస్తుంది. వాస్తవానికి మందకృష్ణ గారికి ఇదే హెచ్చరిక. ఈరోజు జరిగినటువంటి మీటింగ్ లో దగ్గర 15 లక్షల నుంచి 20 లక్షల మంది వచ్చారు మీటింగ్. ఖచ్చితంగా ఈ సభ విజయవంతం చేయడం జరిగింది. కానీ రేపు నాడు రేవంత్ రెడ్డి గారు కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను. ఎందుకంటే 565 పేజీల సుప్రీంకోర్టు తీర్పును కేవలం 10 నిమిషాలలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు 10 నిమిషాల్లో అతను ఎమ్మడే మేము అనుకున్నాగానే అవసరం పడితే ఆజ్ఞను తీసుకొచ్చి ఇప్పుడున్న జాబ్ పర్పస్ లో ఉండడానికి ఇప్పుడు ఉన్నదానికి మేము రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పాడు. దీన్ని నేను ఏమంటున్నానంటే ఇట్లా రేవంత్ రెడ్డి గారు కానీ ఇట్లా మన ఎవరు కానీ మన ఇప్పుడు ఉన్న ఎస్సీ వర్గీకరణ అనే అంశము మొత్తం ఎస్సీ 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాలలో ఈ మన బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఐక్యత ఉన్న కులాలు మాదిగలు ఉపకులాలు ఎస్సీలు. ఎందుకంటే నేను చూస్తే మన ఎస్టీలలో కానీ ఎస్టీలలో మన లంబడలకు ఆదివాసులకు మాదిగకు బీసీలకు ఉపకులాలకు కుటారు పెట్టి విచ్ఛిన్నం చేసి కులాలు మొత్తం విడదీసి పరిపాలించే పార్టీ బీజేపీ పార్టీ. అట్లా ఎందుకంటే ఐక్యంగా ఉన్నది మాదిగలే. ఈ రాష్ట్రంలో దగ్గర ఎంతమంది 1 కోటి మంది ఉన్నాం, దగ్గర 2 లక్షల మంది ఉన్నాం మాదిగలం. ఈ ఓట్లు చీల్చితే కొంచెం ప్రయోజనం పొందొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నది. ఇప్పుడు నాకు తెలిసి 1952 నుంచి నేను డిగ్రీ చేసిన. డిగ్రీ చేసి కూడా మంచిగా చెప్తున్నారు. మరి ఎందుకు కొన్ని ఊర్లలో అయితే మరి ఇంకా మాదిగా అనేది కోపాలు ఇంకా అంటే రోజు రోజుకు పెరుగుతున్న దోషాలు? కోపాలు ఏం లేవు కానీ ఇట్లాంటి మందకృష్ణ లాంటి వాళ్ళు ఈ చెత్త మనసులో వచ్చినాక ఏమైందంటే నీది వర్గీకరణ అంశం తీసుకొచ్చి మందకృష్ణ వర్గీకరణ అంశం తీసుకొచ్చి ఖచ్చితంగా కులాల మధ్య చిచ్చులు పెట్టి అతను వ్యక్తిగత లబ్ధి కోసం అతను వ్యక్తిగత లబ్ధి కోసం అతను లబ్ధి పొందిండు. మిగతా లబ్ధి పొందలే. పార్టీని విచ్ఛిన్నం చేసిన మనసు మొత్తం విచ్ఛిన్నం చేసింది మొత్తం. దీనివల్ల ఏమవుతుందంటే
కులాలు విడిపోయి మనం కొట్టుకొని లాస్ట్ కు శూన్యం అయిపోతాం. మరి అంతే కాకుండా ఇక్కడ యూత్ కదా. హలో భయ్య, నమస్తే. పేరేంటన్నా? నమస్తే అన్న, నా పేరు జంగ్మే రామరతన్, నాది నిర్మల్ డిస్టిక్, నిర్మల్ డిస్ట్రిక్ట్. కుబీర్ మండల్, గ్రామం వచ్చేసి సావులి. సౌండ్. ఓకే, సౌండ్ నుంచి అందరూ వచ్చింది అనుకోండి. మా సావులి నుంచి దాదాపు ఒక 100 వెహికల్ వచ్చినాయి మా బుడల్ నియోజకవర్గం నుంచి. 100 వెహికల్. 100 వెహికల్ వ్యాన్. ఈ కార్యక్రమం ఇంతవరకు జరిగింది అంటే మీకు తెలిసి ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతున్నది, అసలైన కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఈ రోజు మాలలపై విషం కక్కుతున్న మందకృష్ణ మాదిగా మన మాలలను అనేక విధాలుగా దొబ్బి తింటున్నారని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు మాలల సత్తా ఏందో, మాలల పబ్లిసిటీ ఏందో చూపేయడానికి ఈ రోజు జింకన్న గ్రౌండ్ సికింద్రాబాద్ లోని కనీసం 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి పాల్గొని వచ్చారు. ప్రజలు వచ్చారని చెప్తారు. వచ్చారు. అక్క చెల్లెలు కూడా వచ్చారు. అనేక అక్క చెల్లెలు గాని, మహిళలు గాని, మన నాయకులు గాని, మాల సంఘ నాయకులు గాని అనేక సంఘాలలో నిర్మల్ నుంచి కదిలి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత మీకేంటంటే ఇక్కడ కొందరు ఏమంటున్నారంటే ఇది మాల మాదిగలు పెట్టుతుందా, ఇది ఒక ఆట అని చెప్పొచ్చు అని చెప్తున్నారు. వాస్తవమేనా? వాస్తవం కాదు సార్. ఇది మన భారత రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ప్రకారం ప్రతి మన పార్లమెంట్ లో ఆర్టికల్ 341 ప్రకారంగా పార్లమెంట్ లో వచ్చి దానికి ఇప్పుడు 2 ఎగువ సభ దిగువ సభ 2 దాంట్లో ఆమోదం పొందిన తర్వాత దాని చట్టంలోకి వస్తే ఓకే, దానికి ఇబ్బంది అవుతాం. కానీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇక సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు 5 జడ్జి 7 జడ్జి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. రేపు ఎక్కువ మంది జడ్జి దానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ కొట్టి వేసేస్తారు. దీనికి ఏంటంటే వాస్తవానికి 341 ఆర్టికల్ 341 అమలు చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టేయాలి. బిల్లు పెట్టిస్తే అది న్యాయబద్ధమైంది అవుతుంది. కానీ ఈ దొడ్డిదారిలో తీసుకొచ్చి నువ్వు దొడ్డిదారిలో తీసుకొచ్చి కనీసం పార్లమెంట్ ఇలా 7 సభ్యులతో తీర్మానం చేసింది. కానీ ఇది వాస్తవానికి అయితే రాజ్యాంగ విరుద్ధం అని మేము అంటున్నాం. ఫైనల్ గా మీ తరపు నుంచి ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు? మా తరపు నుంచి మెసేజ్ ఏం ఇవ్వగలుగుతున్నారు? మా మెసేజ్ ఏం లేదు, ఐక్యంగా ఉండి పోరాడాలి. మన హక్కులు ఇంకా ఐక్యంగా ఉండుకోవాలి. మన హక్కులు, మన లబ్ధిదారులు, మనం ఇంకా దారిద్ర్య దిగున ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం అమలు చేసుకోవాలని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ये माला गर्जना ये करने के लिए क्यों कर रहे हैं? आपका नाम बोलिए एक बार, कहाँ से आए? मैं भवननाथ पासवान हूँ, डॉक्टर अंबेडकर राष्ट्रीय एकता मंच का राष्ट्रीय अध्यक्ष हूँ जी। आज यहाँ जो वर्गीकरण को लेकर इतना बड़ा जन सैलाब आया, उसमें मुझे मुख्य अतिथि के रूप में बुलाया गया था। मैं उत्तर प्रदेश से आया हूँ। उत्तर प्रदेश यूपी से आया हूँ और यहाँ मुख्य अतिथि था, चीफ गेस्ट था। और यहाँ जो जन सैलाब देखा उससे लगने लगा कि जो सुप्रीम कोर्ट ने निर्णय दिया है वो निर्णय जो है गलत है। जो काम पार्लियामेंट को करना चाहिए, राजनीति है बोल के बोलते हैं। ये राजनीति है बोल के बोलते हैं। राजनीति है, 100% राजनीति है। उसमें जो वर्गीकरण का मामला है, जो बहुजनों का, दलितों का जो मामला है, उसको बंटवारा करना चाहते हैं और बांट के कमजोर करना चाहते हैं। कमजोर करके सत्ता में हरदम बने रहने की साजिश है। जो काम देश का प्रधानमंत्री नहीं कर पाया, पार्लियामेंट नहीं कर पाई, वो काम सुप्रीम कोर्ट के माध्यम से कराना चाहिए और ये गलत है। इसका हम लोग विरोध कर रहे हैं। आज तेलंगाना की सरजमी पे जितना बड़ा जन सैलाब देखे, माला समाज के लोग थे, तमाम लोग थे, जो समर्थक लोग थे, वो यहाँ दिखने को लगा कि अब ये लड़ाई लड़ी जाएगी। और यूपी में उतना मुख्यमंत्री है ना सर, सीएम साहब, और फिर वो उन लोग कुछ नहीं बोल रहे मेरे साथ। देखिए, सुप्रीम कोर्ट को फैसला देना ही नहीं था, लेकिन सरकार सुप्रीम कोर्ट के बहाने वर्गीकरण का जो दिया वो निर्णय भी गलत है। और फिर ये कह दिया जाए कि राज्य उसको अपने स्तर से देखे। ये केंद्र का मामला है, राज्य का कोई अधिकार होता नहीं, फिर भी सुप्रीम कोर्ट ने ये फैसला सुनाया।
ये फैसला गलत है और इसका विरोध आप देखने को आपको मिल गया होगा। सुबह से लगातार और सड़कों पे लाखों लाख लोग दिखाई पड़ रहे थे। मुझे लगता है कि 10 लाख से भी एबव लोग दिखे, 10 लाख से भी ज्यादा लोग दिखे हैं, क्योंकि रोडों को जाम कर देना, इतना बड़ा जो है मैदान भर देना और इतना कर्मठ लोगों ने कहा और सारे लोगों की लड़ाई लड़ी जाएगी, हम उसका समर्थन करने आए थे। ఏదైతే కనిపిస్తుందో మిత్రులారా, ఏదైతే కనిపిస్తుందో మరి అదే కాకుండా ఇక్కడ 10 లక్షల కంటే పైన ఎక్కువ వచ్చి చెప్తున్నారు. మరి చూసిన కెమెరా